భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. భక్తిని విడిచిపెట్టిన వారి క్రియలు నాకు అసహ్యం. అవి నాకు అంటనియ్యను. అసలు నేను అట్లా అంటని కూడా నీకులాగా కలిసిపోవడం దేవుడు కలిసిపోని ఉన్నాడు అంటే కలిసిపోవటానికి దేవుడు ఇష్టపడట్లేదని చెప్తాను ఈ మాటలో. కలిసిపోకూడదు మీరు ఏమన్నానండి, నువ్వు కలిసిపోతే కలిసిపో, నాకు అనవసరం. అప్పుడు నేనేం చేస్తాను, నేనేం అన్నా కానీ దేవుడు అంటాడు నేనే నీకు శత్రువుని. కలిసిపోయావనుకో లోతులాగా నీ కుటుంబ చరిత్రహీనమైపోతుంది. కలవలేదనుకో ఆయన నీకు దేవుడై ఉంటాడు, నీవు ఆయన ప్రజలై ఉంటావు. అసలు ఏది కావాలి నీకు ఆలోచించుకో. అసలు నేను అంటనీయను. భక్తిహీనుల మార్గం నాకు అసలు అసహ్యం. అంటనీనంటే అర్థమైందా మీకు? అసలు దాన్ని నా దరిదాపులకు కూడా రానిను. ఎంతమంది పాటిస్తున్నారండి? ఈరోజు నీ కుటుంబం దీవించబడపోవటానికి, ఆశీర్వదించబడకపోవటానికి, సమృద్ధి లేకపోవటానికి, సంతోషం లేకపోవటానికి నీ వీటితో మిక్స్ అవటం కాదు కారణం. లోకస్తులతో కలిసిపోతావు, బెలియేలుని ఆరాధించే వారితో కలిసిపోతావు. బెలియేలు అంటే ఎవరు? విగ్రహం.